పీఓకేను భారత్కు అప్పగించడం తప్ప పాకిస్తాన్కు వేరే మార్గం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన అత్యున్నత సమావేశంలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్నారు. పాకిస్తాన్ దాడులు చేస్తే భారత్ కూడా తిరిగి ప్రతిదాడులు చేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయమై పాకిస్తాన్ మాట్లాడితే మేం మాట్లాడుతామని ప్రధాని మోదీ తెలిపారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి ఏం మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు ఉగ్రవాదులను అప్పగించడంపైనే పాకిస్తాన్తో చర్చలుంటాయన్నారు. పాక్ దాడులకు దిగితే గట్టిగా జవాబివ్వాలని త్రివిధ దళాధిపతులకు ప్రధాని మోదీ సూచించారు. అటు నుంచి తుపాకీ గుళ్ళొస్తే భారత్ నుంచి మిసైల్స్ ప్రయోగించాలని తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని, ఉగ్రదాడులు ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాల్పుల విరమణ, గగనతల ఉల్లంఘనలపై సమీక్ష నిర్వహించారు. భద్రతా పరిస్థితిపై పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్లతో చర్చించారు. ప్రతిస్పందన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆర్మీ కమాండర్లకు ఇస్తూ నిర్ణయించారు. ఇక పీఓకేను భారత్కు అప్పగించడం తప్ప పాకిస్తాన్కు వేరే మార్గం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఉన్నత సమీక్ష సమావేశం ఒక 5 గంటల పాటు కొనసాగింది. దాదాపు ఇందులో త్రివిధ దళాల అధిపతులతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు సిడిఎస్ అనిల్ జవాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిన్న ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా విమర్శనాస్త్రాలు వస్తున్న నేపథ్యంలోని వాళ్ళ సమావేశం ఏర్పడింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తూ దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే ఈ కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి కావచ్చు, కాల్పుల విరమణకు సంబంధించి 2 రకాలుగా ఎప్పటికప్పుడు భారత ప్రధానితో పాటు పలువురు ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ కు అప్పగించడం తప్ప పాకిస్తాన్ కు వేరే మార్గం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఇలా జరిగిన అత్యున్నత సమావేశంలో త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులతో కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత 26 మంది సాధారణ పౌరులు చనిపోయిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఇందులో ప్రధాన అస్త్రంగా పాకిస్తాన్ ఉగ్రదాడులను, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ దాడులు చేస్తే భారత్ కూడా తిరిగి ప్రతిదాడులు చేస్తుందని కూడా సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఆర్మీ ఉన్నతాధికారులకి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయమై పాకిస్తాన్ మాట్లాడితే మేం మాట్లాడతామని ప్రధాని ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో స్పష్టం చేస్తూ కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది లేదని చెప్పారు. భారత్ వైఖరి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందని కూడా మరోసారి స్పష్టం చేస్తూ పాక్ ఆక్రమిత పీఓకే ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఉగ్రవాదులను అప్పగించడంపై పాకిస్తాన్ చర్చలు ఉంటాయి తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. పాక్ దాడులు దిగితే తిరిగి గట్టిగానే సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అటు నుంచి తుపాకీ గుళ్ళు వస్తే భారత్ నుంచి మిసైల్స్ ప్రయోగించాలని కూడా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. సింధు జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని, ఉగ్రదాడులు ఆగే వరకు కూడా ఒప్పందాలు నిలుపుదలలో ఉంటాయని కూడా ఏదైతే మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఒప్పందం ఏదైతే రద్దు నిర్ణయం యథావిధిగా కొనసాగుతుంది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాల్పుల విరమణ, గగనతల ఉల్లంఘనలపై సమీక్ష నిర్వహించారు. భద్రతా పరిస్థితిపై పశ్చిమ సరిహద్దులు ఆర్మీ కమాండర్లతో చర్చించి
ప్రతిస్పందన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆర్మీ కమాండర్లకే ఇస్తూ కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ సంబంధించి ఉగ్ర మూకాలు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కవింపు చర్యలు పాల్పడితే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని మరొకసారి తేల్చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ఆ పార్టీల నేతల నుంచి విమర్శనాలు వస్తున్న నేపథ్యంలోని ఈ సమావేశంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను కావచ్చు, పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, ఉగ్రవాదాన్ని అంతం చేస్తుంది అనే దశలో అర్ధాంతరంగా ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పుకోవడం పట్ల సర్వత చర్చనీయాంశమైన నేపథ్యంలోనే వాళ్ళ ఈ దిశగా అడుగులు వేసిందని మనం ఖచ్చితంగా స్పష్టం చేయొచ్చు. భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి భారతీయ పౌరుడు కావచ్చు, అఖిలపక్ష సమావేశంలో సైతం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, ఎల్ఓపి రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ నిన్న అర్ధాంతరంగా పాక్ సంబంధించి అమెరికా విదేశాంగ వ్యవహారాల సెక్రటరీతో మాట్లాడడం, ఆ తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి ఇరు రాష్ట్రాలు ఒప్పుకోవడం, 5 గంటలకు విరమణ చేస్తున్నట్టు కూడా ఒప్పుకోవడం పట్ల విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పడం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమే తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భారత ప్రభుత్వం, భారత కేంద్ర భద్రతా బలగాలు ఏదైతే పిఓబికే కావచ్చు, ఎల్ఓసి లెవెల్ ఇప్పుడు చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక విధంగా బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా చూసుకుంటే ఈ అత్యున్నత సమావేశం తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది పెహల్గామ్ అటాక్ లో ఏదైతే సాధారణ పౌరులని అంటే భారత సివిలియన్స్ ని ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ ను మేము కొనసాగిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అందుకోసమే మేము చేశామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి అమిత్ షాతో పాటు వివిధ అధిపతులు కూడా స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడం కోసమే, అందుకు అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా పహల్గామ్ అటాక్ కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, ముంబై దాడులు కావచ్చు, పార్లమెంట్ పై ఆ దాడుల నేపథ్యంలోనే ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినప్పుడే, ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసినప్పుడే పాకిస్తాన్ కావచ్చు, ఎల్ఓసి వెంబడి అంతా కూడా ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది కనుక ఉగ్రవాద స్థావరాలను మట్టి పెట్టడం కోసం ఆపరేషన్ సింధూర్ కనుక ఖచ్చితంగా యథావిధిగా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాదులను అత్యంతంలో ఏమాత్రం కూడా వెనుక తగ్గేది లేదని కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర భద్రతా బలగాలతో పాటు పాక్ ప్రధానంగా పాక్ సంబంధించిన ఆర్మీ, పాక్ ఉగ్రవాద సంస్థలకు స్థావరం కల్పించడం కావచ్చు, వారికి ఆశయం కల్పించి వారితో భారత్ పైన దాడి చేయించడం పట్ల కూడా భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఈ నేపథ్యంలోనే వారి రాడార్ వ్యవస్థను దెబ్బతినడం కావచ్చు, వారికి సంబంధించిన మిసైల్స్ ను కూల్చడం కావచ్చు, ఆ డ్రోన్లను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా దీటైన సమాధానమే చెప్తుంది. పాక్ ఒక్క అడుగు ముందుకేస్తే భారత్ 10 అడుగులు ముందుకేసి వారిని ఉప్పు తిప్పలు పెట్టే మాట వాస్తవం. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం, ఉగ్రవాద స్థావరాలను చిన్నాభిన్నం చేయడం కోసం, ఉగ్రవాదాన్ని అంతం చేసినప్పుడే దేశాలు శాంతియుతంగా ఉండగలిగితే కనుక, భారత సరిహద్దులు కూడా ప్రశాంత వాతావరణంలో ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని కూడా రక్షణ శాఖ మంత్రి చెప్పారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే సమావేశంలో చెప్పిన సందర్భంగా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ యథావిధిగా కొనసాగుతుంది, ఉగ్రవాదులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పేసి కూడా ఆర్మీ తీవ్ర దళాల అధిపతులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ లెవిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగినటువంటి అంశంలో పాక్ ఇండియాకి మధ్యలో ఒక ఒప్పందం జరిగినప్పటికీ కూడాను దాన్ని బ్రేక్ చేసింది పాక్, మాట మీద నిలబడలేదు. దానికి సంబంధించి ఈ రోజు ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ పాక్ గనక ఒక తూటా పెలిస్తే మనం ఖచ్చితంగా మిసైల్స్ తో సమాధానం చెప్పాలి అని చెప్పడం జరిగింది. అండ్ అట్లాగే పాక్ ను పీఓకేను ఖచ్చితంగా అప్పగించడం తప్పిస్తే పాక్ ఇంకేం గత్యంతరం లేదని కూడా ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. అండ్ అట్లాగే ఆపరేషన్ సింధూర్ కూడా కంటిన్యూ అవుతుంది, ఉగ్రవాదులపై దాడి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. అండ్ అట్లాగే సింధు జలాలకు సంబంధించి కానీ వీసా రద్దులకు సంబంధించి కానీ అది యథావిధిగానే ఉంటాయని చెప్పడం జరిగింది.